టెలిగ్రాఫిక్ చట్టంతో పాటే ఈ వీడియో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కిందకి వచ్చే ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్స్లో కొత్త చట్టాలు ఆ, ఏ విధంగా ఉన్నాయండి? దీన్ని ఇప్పుడు అశ్లీలతని నిషేధించాలి అని చెప్పి యూట్యూబ్ అంటే యూట్యూబ్ నిండా చాలా ఆ, అశ్లీలత, యూట్యూబే కాకుండా చాలా పోర్న్ సైట్స్ ద్వారా అశ్లీలత ప్రజలకు అందుబాటులో ఉంది, చాలా వెబ్సైట్స్ ద్వారా. ఇది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా అశ్లీలత స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉంది. దీన్ని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త చర్యలు ఏమన్నా ఉన్నాయంటారా? ఉన్నాయి సార్. చాలా మంచి విషయం, సమాజానికి ఉపయోగపడే విషయం గురించి మీరు టేకప్ చేశారు. ఉమ్, ఈ మధ్య ఉల్లు అని ఒక ప్లాట్ఫామ్ ఉందండి. ఉమ్, దానికి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్, ఎన్సిపిసిఆర్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఉమ్, మీరు పెట్టినటువంటి ఈ ఫోన్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ ఉమ్, మీరు వెంటనే రిమూవ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఉమ్, దాంతో సంబంధం లేకుండా డిజిటల్ పబ్లిషర్ కంటెంట్ గ్రీవెన్స్ కౌన్సిల్, ఉమ్, అంటే డిపిసిజిసి అంటారండి, ఉమ్, అది కూడా సర్వీస్ క్యాట్లాగ్ సంబంధించి ఉమ్, ఏ, ఒక నోటీస్ ఇచ్చి ఉమ్, ఈ ఉల్లు వాళ్ళకి చెప్పింది, మీరు కూడా మా దాంట్లో మెంబర్ గా ఉన్నారు, ఉమ్, ఇది సెల్ఫ్ రెగ్యులేటరీ ఉమ్, బాడీ కాబట్టి, మీరు మెంబర్ కాబట్టి మీరు స్ట్రీమింగ్ చేసిన దాంట్లో ఏదైతే ఆ, ఈ ఉల్లులో అడల్ట్ కంటెంట్ ఉందో అది కూడా తీసేయండి అని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పింది అనమాట. ఉమ్, తర్వాత ఈ గూగుల్ దగ్గర నుంచి ఆ, వీళ్ళ యాప్ యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఉమ్, ఆ, ఏదైతే ఉందో అది మొత్తం క్లీన్ చేసేసారంటండి. దీని దెబ్బకి, ఈ నోటీసుల ఉమ్, దెబ్బకి ఉమ్, ఆ కంటెంట్ మొత్తం తీసేశారంటండి. ఉమ్, ఆ తీసేసి ఎన్సిపిసిఆర్ వాళ్ళకి రిప్లై ఇచ్చారట, ఈ ఉమ్, ఉల్లుకు సంబంధించిన అడల్ట్ కంటెంట్ మేము తీసేసామని. ఉమ్, అంటే పొలిటికల్ రిలీజియస్ థీమ్స్ కి ఉమ్, సెల్ఫ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్ట్రైంట్ లేకుండా ఉమ్. రాజకీయంగా ఏదంటే ఎవరినంటే వాళ్ళని తిట్టడం, అవును, లేకపోతే బూతు మాట్లాడటం. చేస్తున్నారండి. జడ్జెస్ ని కూడా అట్లే మాట్లాడారు ఉమ్, ఆంధ్ర రాష్ట్రంలో. ఉమ్, మరి ఇమ్మోరలిటీకి దగ్గరగా ఉన్న కంటెంట్ ని, సెక్షువల్ కంటెంట్ ని ఆ, సైట్స్ లో పెడుతున్నారు. ఆ, ఇంకా చిన్నవాళ్ళు కూడా, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళు ఇష్టమైనది వాళ్ళు పెట్టేసి ఆ, ఆ, ఏదో కొంత ఆర్థికంగా లాభం పొందాలని చూస్తే ఆ, అట్లాంటి సైట్లని 18 సైట్లని బ్లాక్ చేసేసారంటండి ఉమ్, లాస్ట్ మంత్ లో. ఉమ్, అప్స్కీన్ వల్గర్ కంటెంట్ ఉందనే బేస్ లో ఉమ్, వాళ్ళ మీద తగు చర్యలు కూడా తీసుకున్నారు. ఉమ్, ఉదాహరణకి హాట్ షాట్స్ అని, విఐపి అని, ఉమ్, మొజీఫిక్స్ అని, మూడెక్స్ అని, ఉమ్, అన్కట్ అడ్డా అని ఉమ్, ఆ, పెట్టారు. అయితే ఇప్పుడు ఈ యూట్యూబ్ లో, ఓటీటీల్లో ఉమ్, ఏది డైరెక్ట్ గా ఒక రూల్ కానీ ఏం లేదండి ఆ, పోర్నోగ్రఫీకి సంబంధించి ఇండియాలో. డిక్లరేషన్. ఆ, ఇప్పుడు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఉమ్, ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను బేస్ చేసుకొని ఉమ్, ఈ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ లో ఉండే ఫోనోగ్రఫీకి సంబంధించిన మెటీరియల్ అన్నిటిని కూడా ఉమ్, డిలీట్ చేసిందండి. ఉమ్, అట్లనే ఇండియాలో కూడా రూల్స్ లేవు కాబట్టి ఉమ్, ఇండియాలో ఉన్న ఈ ఉల్లు ఇటువంటి ప్లాట్ఫామ్, ఇప్పుడు నేను చెప్పాను కదా 18 సైట్లు ఏదైతే అవును, చేశారో అది కూడా చేసేసిందండి. ఉమ్, ఈ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉమ్, అది సూమోటో జడ్జిమెంట్ అండి. ప్రతి కోర్టుకి కొన్ని సూమోటో పవర్స్ ఉంటాయి అదే, ఓకే. ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్. ఉమ్, సో దాన్ని వాడుకొని ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కి ఉమ్, మీద డైరెక్షన్స్ ఇచ్చి ఉమ్, వాళ్ళని కంప్లై చేయమని చెప్పి ఆర్డర్స్ కంప్లైంట్ చేశారనమాట. ఉమ్, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉమ్, ఆ, కొంత గైడ్ లైన్స్ ఇస్తారన్నమాట, ఉమ్, ఇంటర్మీడియటరీ గైడ్ లైన్స్. ఉమ్, ఉమ్, ఒక రూల్స్ ఉన్నాయండి, ఉమ్, అదేంటంటే ఇంటర్మీడియటరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021. ఉమ్, దాంట్లో ఒక రెడ్రెస్ బోర్డు కూడా ఉందండి. ఉమ్, అంటే అప్పీల్స్ ఫైల్ చేస్తే ఒక రెడ్రెస్ బోర్డు ఉంది. ఉమ్, ఆ బోర్డు కన్సిడర్ చేస్తుంది ఏదైతే కంటెంట్ రిమూవ్ చేశారో
అది కంటెంట్ అశ్లీలత కంటెంటా, ఆ రిమూవ్ చేయటం కరెక్టా కాదా అనేది కూడా ఆ, వస్తుందండి. ఈ ఉల్లు యొక్క సాలిటరీ ఎయిమ్, ఈ పర్టికులర్ యాప్ యొక్క సాలిటరీ ఎయిమ్ ఏంటంటే సెక్సువల్ కంటెంట్స్ పెట్టడం, ఇంకేం లేదు. సో దాన్ని పూర్తిగా రిమూవ్ చేస్తే దాని మీద అప్పీల్ వెళ్తే అప్పీల్ కూడా తీసేశారండి. ఏకే సిక్రీ గారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆయన జడ్జిగా పెట్టారు ఈ రెడ్డర్స్ బోర్డుకి. అంటే ఆ ఫర్మ్ ఏంటంటే అక్కడ డిఫెండ్ చేసింది ఏంటంటే, అయ్యా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం బ్యాన్ లేదు, మేము దీన్ని కొంత ఆనందం కోసం పెడుతున్నాము, కామెడీ లాగా వచ్చేదాని కోసం పెడుతున్నాము, మా టార్గెట్స్ మేము ఏదైతే పెడుతున్నామో ఇవన్నీ కూడా అబోవ్ 18 years ఏజ్ వాళ్ళకే, మైనర్స్ కాదు, కాబట్టి మేము పెట్టుకోవచ్చు, ఇలాంటి వాదన చేసిందండి. మైనర్స్ చూడకుండా మేము ఆల్రెడీ పర్టికులర్ మా మా సైట్ లోనే మేము కంట్రోల్ చేసామని చెప్పి చెప్తున్నారు. కానీ చూసేవాడు మైనరా కాదని వీళ్ళకెట్ట తెలుస్తుందండి? ఒకసారి దాంట్లో వదిలేసిన తర్వాత వాడు అడుగుతాడు, మీరు మైనరా అంటే నేను మైనర్ కాదని అబోవ్ 18 years అని చెప్పి కొడతాడు. కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాడు చూసుకునే దానికి అవకాశం ఉంది. ఈ ప్రియాంక చౌరాసియా అని ఆ లాయరు ఈ ఫర్మ్ తరపున మేము ఏదైతే సేఫ్ గార్డ్స్ తీసుకున్నామో ఆ సేఫ్ గార్డ్స్ వల్ల మైనర్లు చూసేదానికి అవకాశం లేదు కాబట్టి మా కంటెంట్ ని అలాగే ఉంచండి అని రెడ్డర్స్ ఫారంలో ఈ సిక్రీ జడ్జి గారి దగ్గర ఆర్గ్యుమెంట్ చేశాడు. దాన్ని ఒప్పుకోలేదండి. ఒక్కసారి నువ్వు ఇల్లీగల్ ఇమ్మోరల్ కంటెంట్ పెట్టిన తర్వాత దాన్ని మైనర్స్ మాత్రమే చూస్తారనే అవకాశం లేదు, ఎవరైనా చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది చట్టరీత్యా లేకపోతే కోర్టు ఏదైతే ఎథిక్ రూల్స్ ఉన్నాయో, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 వైలేట్ చేస్తే ఉన్నాయి కాబట్టి దీన్ని తీసేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారండి. తర్వాత గూగుల్ ఏం చెప్పిందంటే, దీంట్లో ఫస్ట్ గూగుల్ చెప్పింది ఏంటంటే, దీంట్లో చిల్డ్రన్ కి ఇబ్బంది పడే కంటెంట్ ఏమి లేదు ఉల్లులో, కాబట్టి మైనర్స్ చూసే దానికి సంబంధించి ఏమి ఇబ్బందులు లేవు కాబట్టి దాంట్లో చూపించడం లేదు కాబట్టి అటువంటివి పర్వాలేదు అన్నట్టుగా ముందు చెప్పిందండి. కాకపోతే ఈ ఐటీ రూల్స్ మనం చూస్తే ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెచ్యూర్ కంటెంటే దాంట్లో ఉండాలి. ఈ రిక్వైర్మెంట్ ని కంపల్సరీగా కంప్లై చేస్తేనే కంటెంట్ అనేది యూట్యూబ్ లోకి రిలీజ్ చేయాలి గూగుల్ లోడ్. సో ఆ ప్రొటెక్షన్ తీసుకోవాలి. అందువల్ల మీరు లోడ్ చేసేటప్పుడే ఒక కాలం వస్తుందండి, ఏమంటే ఆర్ యు ఇంటెండింగ్ టు షో దిస్ ఫర్ మైనర్స్ ఆర్ ఈజ్ ఇట్ మేడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద మైనర్స్ అని వస్తుంది. అది కాదని మీరు ఒప్పుకుంటేనే మీకు యూట్యూబ్ వాళ్ళు గూగుల్ ద్వారా వస్తుంది. కానీ ఇలా లేదండి, వాస్తవంగా అయితే అలా లేదు. అందువల్ల సూటబుల్ మెజర్స్ తీసుకోవాలి. ఈ రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఈ డిజిటల్ మీడియా ఎథిక్ కోడ్ రూల్స్ 2021 కి సంబంధించిన రూల్స్ ని కంప్లై చేస్తేనే ఈ స్ట్రీమింగ్ సర్వీసెస్ అనేది కంటిన్యూ చేయాలి అని చెప్పేసి సిక్రీ గారు ఆర్డర్స్ లో పాస్ చేశారండి. అయితే పోనోగ్రఫీకి సంబంధించి మన రెగ్యులర్ లాస్ లో చాలా ఉన్నాయండి, సెక్సువల్ కంటెంట్ ఎలా దాన్ని ఆపాలని. తర్వాత ఇంకోటి ఏంటంటే న్యూడిటీ అనేది లేకుండా అంటే అథారిటీస్ నుంచి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా కంటెంట్ తయారు చేసేదానికి ప్లాన్ చేస్తున్నారట. సెక్సువల్ కంటెంట్ అయితే ఉంటది, కానీ చూసేదానికి న్యూడిటీ లేకుండా ఉన్నట్టుగా ఆ కంటెంట్ తయారు చేసి, కావాలంటే అప్పుడప్పుడు మధ్యలో ఒరిజినల్ గా రిలీజ్ చేసిన దాంట్లో ఆ కంటెంట్ లేకుండా రొమాన్స్ లో ఉన్నట్టుగా చూపిస్తూ మధ్యలో
ఒకసారి రిలీజ్ అయిన తర్వాత, వీడియో రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి, ఎవడో ఎడిట్ చేసి దాంట్లోకి మధ్యలో ఈ సెక్సువల్ కంటెంట్ పెట్టేటట్టుగా కూడా తయారు చేస్తారు. అంటే శతకోటి మార్గాలు ఉంటాయి దరిద్రుడికి, శతకోటి ఉపాయాలు ఉంటాయి అంటారే. ఏదో విధంగా డబ్బు సంపాదించుకున్నాడు. కొన్ని పోర్నోగ్రఫీ రైట్స్ సైట్స్ ఇలా చేస్తున్నాయి కాబట్టి ఇది సమాజానికి చాలా కష్టంగా, ఇబ్బందిగా, భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలకి, నాగరికతకి, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కి ఇబ్బందిగా ఉంది కాబట్టి దీని మీద సీరియస్ చట్టాలు అనేవి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్న చట్టాలను బేస్ చేసుకొని, పర్టికులర్లీ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ బేస్ చేసుకొని కూడా అనేక చర్యలు తీసుకున్నారు, తీసుకుంటూనే ఉన్నారు. చాలా కంటెంట్ ని డిమాలిష్ చేశారు, లేకపోతే డెస్ట్రాయ్ చేశారు. అయినా కూడా ఇంకా మంచి జరగాలని ఆశిద్దామండి. నమస్తే. నమస్కారం. మీకు మరొకసారి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. సార్ నమస్తే సార్.